ఏంట్రా అటువైపు చూస్తూ ఉన్నావు? అది ఆల్రెడీ బుక్ అయిపోయిన టికెట్. ఊరికే ఇప్పుడు ఊరికేనే అంటావు, మళ్ళీ ఊరు వదిలి ఉరకాల్సి వస్తుంది. అన్నా మీరే కదా చెప్పారు నిర్మల అన్న సార్ కూతురని. కానీ అతని ఫ్రెండ్ కూతురని టీ షాప్ అతను అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కూతురు అయినప్పటికీ అన్నా సార్కి తన సొంత కూతురు లాంటిదే. అయితే అన్న సార్ కొడుకు ఎక్కడ ఉన్నాడన్నా? నార్త్ ఇండియాలో సూరత్ లో పనిచేస్తుంటాడు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వస్తాడు. నేను ఎంతవరకు ఒకసారి కూడా వాడిని చూడలేదు. ఒకసారి లీవ్ పెట్టి ఇక్కడికి వాడు వచ్చినప్పుడు నేను లీవ్ లో బయట వెళ్ళాను. ఏమైంది కళ్యాణి? ఏదైనా సమస్య? ధర్మరాజనయ్య ఎక్కడా? తెల్లోళ్ళ దగ్గర పాట పాడడానికి డబ్బు తీసుకుని మనిషి ఎటో వెళ్ళిపోయాడు. వాళ్ళిప్పుడు అరుస్తున్నారు. అయ్యో, వాడిచ్చిన డబ్బులని రమ్ముగా చేసి తాగేసుంటాడే. ఖాళీ బాట్లు పడేసిన తర్వాతే వాడు మనకు కనపడతాడు. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను పాడమంటారా? ఏంటది? మీరు పాటలు కూడా పాడతారా? నా లోపల ఉన్న కోటి విద్యలో ఇది కూడా ఒకటే. ఇది నోట్లో విజిల్ పెట్టుకుని ఊదడం కాదు, సంగీతం. పాడడానికి ముందు శృతి కలపాలనా? అలాగా కలుపుతావా? నేనెప్పుడు శృతి కరెక్ట్ గానే పాడతానులే. సరే పాడు, నువ్వు పాడు, వాళ్ళ కర్మ. సరే నువ్వు వెళ్ళి పాడుకో అన్నా. అయితే నేను పాడమంటారా? ఈయన గారు పాడితే తెల్లోళ్ళు మళ్ళీ మన దేశం నుంచి పారిపోతారు. నువ్వు రావే. పెద్ద ఎస్పీబీ అని ఫీలింగ్. చిన్న ఎస్పీబీ అనుకోండి. ఏం చేయాలో తెలియడం లేదు. తను నమ్ముకుని ఎందుకు వాళ్ళ దగ్గర మాట ఇచ్చావు? నాకెలా తెలుసు వాడిలా పారిపోతాడని? వెళ్ళవే వెళ్ళు. అతని దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పు. వెళ్ళు. దేవుడా, కళ్యాణిని కట్టుకొని పారిపోదామా? సింగ్. కళ్యాణిని కట్టుకొని పారిపోదామా, లేదా పారిపోయి కళ్యాణిని కట్టుకుందామా? పారిపోయి కళ్యాణిని కట్టుకుందామా? హే కళ్యాణి, కామ్. Conductor is singing your song. లేదా పారిపోయి కళ్యాణిని కట్టుకుందామా? కమాన్. పారిపోయి కళ్యాణిని కట్టుకుందామా? Excellent. This is awesome. You are a music conductor. ఫారిన్ వాళ్ళ సంగతి ఏమైంది? ఉదయాన్నే చెప్పా పెట్టకుండా పారిపోయారు. టికెట్. ఏంటమ్మా కళ్యాణి, నా పాట విని ఆ ఫారిన్ వాళ్ళు హ్యాపీ అయిపోయారు కదా? మా ఊర్లో పిల్లలు ఏడ్చినప్పుడల్లా నేనే పాడి వాళ్ళని హ్యాపీ చేస్తాను. ఇక ముందు ఎవరొచ్చినా చెప్పండి, నేనే పాడి హ్యాపీ చేస్తాను. అవునరా, మేము తల్లిపాల కంటే ఇళయరాజా సంగీత పాలు తాగి పెరిగిన వాళ్ళంరా. గేర్తో గిటార్ వాయించమంటావా? అన్నా సింగర్నే రెచ్చగొడుతున్నావా? అయితే నువ్వు పాడి చూపించరా. నాకు పాడటం రాదా ఏంటి? పాడు చూద్దాం. ఏంటి కళ్యాణి, ఎప్పుడు పెళ్లి భోజనాలు పెట్టబోతున్నావు? నీకే తెలుసు కదక్క, మా నాన్న చనిపోయాక నేను మా అమ్మ మాత్రమే. అర్థమైంది. నా పెళ్లికి నేనే చేర్చి పెట్టుకుంటున్నాను. సమ్మతమా? ఎక్స్క్యూజ్ మీ, చిల్లర బాకీ నాకు ఇవ్వాల్సిందేమీ లేదే. కాదండి, నిన్నటి చిల్లర బాకీ. తీసుకోమా, ఇష్టపడి ఇస్తున్నాడు కదా, తీసుకో. యో ఊరుకోవయ్యా. ఆపయ్యా, ఆపు, బండి ఆపు. కళ్యాణి ఎవరు? నిన్నే పిలుస్తున్నారు. కళ్యాణి ఎవరు? నేనే. కిందకు రా. నమస్తే సార్. మనిషి బాగా తెల్లతోలే, అందుకే తెల్లవాడు వల్ల పడ్డా. రిసార్ట్కు వచ్చే వాళ్ళందరినీ నీ సొగసు సోయగాలు చూపించి ఇంటికి తీసుకువెళ్ళి నువ్వు మీ అమ్మ వ్యాపారం చేస్తున్నారా? చెప్పు సార్. తప్పు చేస్తున్నారు. ఏంటి తప్పు? ఏ తప్పు చేయని అమ్మాయిని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదటి తప్పు. అలాగే తప్పు చేసున్నా లేడీ కానిస్టేబుల్ లేకుండా విచారించడం రెండో తప్పు. నువ్వు పోలీసుల వాళ్ళకే చట్టం నేర్పిస్తున్నావా? తెలియకపోతే నేర్చుకోండి సార్, లేకపోతే జనాలే నేర్పిస్తారు. టూరిస్ట్ గా వచ్చే వాళ్ళని అతిథులను అవమానించి మన దేశంలో ఉండనిస్తున్నాము. ఇంట్లో ఉండనిస్తే ఏం సార్ తప్పు? ఇప్పుడు ఈ అమ్మాయి ఒక కంప్లైంట్ ఇస్తే మీ ఉద్యోగం పోతుంది తెలుసా? కండక్టర్ అంటే టికెట్ మాత్రమే చంపాలి. నోరు మెదిపావంటే సార్ చెయ్యి తీయండి సార్. ఎంతైనా గానీ మీరు నేను కాకి యూనిఫామ్ వేసుకున్న గవర్నమెంట్ ఉద్యోగులు మర్చిపోకండి. కండక్టర్ చెప్పింది కరెక్టే కదా ఇన్స్పెక్టర్. కళ్యాణి ఏం తప్పు చేసింది? ముందు ఆ విషయం చెప్పండి. అదే కదా, కళ్యాణి ఏం తప్పు చేసింది? గుడ్ క్వశ్చన్. రేయ్ కాస్త నోరు మూసుకొని ఉండరా. సార్ కొత్తోడు సార్, ఏది మనసులో పెట్టుకోకండి సార్, వదిలేయండి. నీ సంగతి చూద్దాం. రేయ్ ఏంట్రా మాజీ ప్రధాని మాదిరి మౌనంగా ఉన్నావు ఇన్ని రోజులు? ఇప్పుడు ప్రస్తుత ప్రధాని మాదిరి మాట్లాడుతూనే ఉన్నావు. అన్నా మనకున్న కోటి విద్యల్లో ఇది కూడా ఒకటన్నా. పోనా పోయి బండి తీయనా? పోనా వెళ్దామా?
పోనీ పోనీ రే. అబ్బా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చెయ్యాలి. ఏంటి కళ్యాణి నువ్వు రావా? మీరు మీ పని చూస్తారా? తనకి చేంజ్ బాకీ ఉందిలే. నోట్ ఇచ్చి చిల్లర తీసుకోవడానికి వెయిట్ చేస్తుందేమో. ఇక్కడే ఉందా? మనం చూడనట్టు వెళ్ళిపోదాం. ఏమండి? థ్యాంక్స్. ఏమన్నావు? థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు థ్యాంక్స్? అది పోలీసుల నుంచి. ఏంటి ఆఫీసర్ మీరు, ఇదంతా ఒక సిల్లీ మ్యాటర్, దీనికి పోయి థ్యాంక్స్ చెప్తారేంటి? అయ్యో అయ్యో, నాకు కమిషనరు, డిఎస్పి, ఎస్పి అందరూ తెలుసు. వాళ్ళకేం సమస్య వచ్చినా నా దగ్గరికే వచ్చి అడుగుతారు. వీడెవడు? ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐ. అది మాత్రమే కాదండి, మా ఊరిలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే, అంతెందుకు ఒక చిన్న దొంగతనం జరిగినా అన్నా పోలీస్ స్టేషన్ కి రండి అని నన్నే పిలుస్తారు. అన్ని ఊర్లలో అంతే, దొంగనే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు, విచారణ చేస్తారు, 4 పోట్లు పొడుస్తారు. వాడు వాంతి చేసుకునేలా ఉన్నాడు, మనం పక్కకి వెళ్దాం. ఇంకా ఒక రహస్యం, వేరే ఎవరితో చెప్పి నన్ను అవమానించకండి. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఓపెన్ గా నాతోనే చెప్పండి. దేనికెందుకండి డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు? నాకిష్టమే. మీరు రేపటి నుంచి మా బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. అయ్యయ్యో, నేను దాని గురించి అడగట్లేదండి, ఆ 10 రూపాయల నోట్లో రాసిన దాని గురించి. ఆ 10 కూడా పోయిందా? యో, ఇక్కడ మనిషి పరువే పోతుంటే బస్సు పోయిందని. ఆడపిల్లలతో పెట్టుకోకు. నీ చిల్లర వ్యవహారం ఈ ఊరు వాళ్ళకి తెలిసిందనుకో, నేను పండబెట్టి తొక్కేస్తారు, గుర్తుంచుకో. ఎందుకన్నా అలా భయపెడతావు? కర్ణన్నా, ఏంటి జస్టిన్, జీప్ కొత్తదా? అవునన్నా, పాలకులో కొన్నది. ఎలా ఉంది? మహీంద్రా. ఏ మోడల్? ఇది 99. ఎంత పడింది? 1,00,000 పడిందన్నా. చాలా ఎక్కువ. ఏం చేయమంటావన్నా? అన్నా, మనకేదైనా నచ్చిందంటే ఏది ఏవైనా దాన్ని సంపాదించాలి. ఏమంటావన్నా? కరెక్ట్ రా. నీకు విస్కీ బ్రాంతి ఇష్టం కదా, ఇంకేంటి నీ ఆస్తి అమ్మైనా మాకు పార్టీ ఇచ్చేయి. ఈ రోజు వీడి పేరు చెప్పి మందు కొట్టాలి మనం. ఆస్తులు అమ్మక్కర్లేదు కానీ మీరు చొక్కా మార్చుకుని రండి, అంత రెడీగా ఉంది. దేవుడా, మళ్ళీ పార్టీయా? నేను తట్టుకోలేను. సరే అన్న, నేను చర్చికి వెళ్ళి ఫాదర్ కి మాత్రం ఇచ్చొస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి. జస్టిన్, నేను రెడీ. మీరెప్పుడు రెడీ? రండి, వచ్చాకండి. జాగ్రత్త, పడిపోతావు. గట్టిగా పట్టుకో. అవన్నీ చాలా పాతవి, తుప్పు పట్టున్నాయి. ఎన్ని రోజులన్నీ ఇలా ఉంటావు? ఒక్కరే మాట్లాడుకుంటున్నారు. అన్నీ విరిగి కింద పడిపోతావు. ఆ తప్పంతా నాదేనని చెప్పి సభ నుంచి వెలివేసినా వెలివేస్తారు. ఫాదర్ కి ఏమై ఉంటుంది? పిచ్చెక్కిందా? ఫాదర్? ఓ మీరా? మందు చీటీ తీసుకెళ్లి 6 రోజులైంది, ఇప్పుడా రావడం? ఇది ఎక్కడ దొరకలేదు, చాలా కష్టపడి వెతికి తీసుకొచ్చాను ఫాదర్. అవన్నీ అంతే, అన్నిట్లోనూ కమిషనే. ఏ ఏరియాలో డాక్టర్ రాశాడో అక్కడే దొరుకుతుంది. ఏంటి ఫాదర్, స్వామితో ఒంటరిగా మాట్లాడుతున్నారు? అవును, ఆ స్వామితోనే మాట్లాడుతున్నాను. వైరు పాద్దైంది కదా, జాగ్రత్తగా చేయమని చెప్పాను. అవి బాగు చేస్తున్నాడు. స్వామి, పూర్తయిందా? ఇదిగో అయిపోవచ్చు. ఈ స్వామ ఇప్పటిదాకా ఇతనితో మాట్లాడుతున్నారా? లైట్లు వెలుగుతున్నాయేమో చూడండి. బాగా వెలుగుతున్నాయి. ఫాదర్, మేము వెళ్తాం, పనుంది. సాయంకాలం నమస్కారం. కండక్టర్ ఆగో, నేను వస్తున్నాను. ఫాదర్, నేను వెళ్ళొస్తాను. సరే, డబ్బులు తీసుకెళ్ళు. ఫాదర్, ఆ డబ్బులు హుండీలో వేయండి.